గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 17వ రోజు రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. నిన్న ఒక మృతదేహాన్ని కూడా వెలికి తీసినటువంటి పరిస్థితి. ఈరోజు పనుల్లో ఎటువంటి పురోగతి ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా దగ్గరుండి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నేరుగా పరిశీలిస్తున్నారు. ఏదైతే ఇక్కడ ప్రమాదం జరిగినటువంటి సందర్భం నుంచి కూడా 17 రోజుల నుంచి ఇక్కడే జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ ఇక్కడే ఉండి కూడా పనులన్నీ పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు కలెక్టర్ సంతోష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదు. సార్ చెప్పండి, నిన్న ఒక మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ రెస్క్యూ ఎట్లా జరుగుతుంది? మిగతా 7 మంది మృతదేహాలకు సంబంధించి ఏమైనా ఆచూకీ కానీ ఏదైనా పాయింట్ కానీ గుర్తించడం జరిగింది? నిన్న ఒక మృతదేహాన్ని మనం వెలికి తీయడం జరిగింది. ఆయనని మనము గుర్ప్రీత్ సింగ్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన రాబిన్స్ ఇండియాలో పనిచేస్తారు, పంజాబ్ నుంచి. ఐడెంటిఫై చేయగానే మనం ఇమీడియట్గా నాగర్ కర్నూల్ హాస్పిటల్కి పంపించి అక్కడ క్లీనింగ్ అండ్ పోస్ట్ మార్టం చేపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్, గౌరవ లోకల్ మినిస్టర్ జూపల్లి గారి ఆదేశాల ప్రకారం ఒక 25 lakhs వాళ్ళ కుటుంబానికి అండగా ఒక చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అది అంబులెన్స్లో మనము ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక రెవెన్యూ ఆఫీసర్ని పంపించి వాళ్ళ స్వగ్రామానికి కూడా పంపించడం జరిగింది. రేపటికల్లా వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ కూడా మన రెస్క్యూ ఆపరేషన్ ఫర్దర్గా కంటిన్యూ చేస్తున్నాము. సో ఏదైతే ఇది ఒక ప్లేస్లో మనకి ఎక్కడైతే ఐడెంటిఫై చేసినామో అక్కడ దొరకడం జరిగింది. ఇంకో ప్లేస్లో మనకి ఈ డాగ్స్ ఐడెంటిఫై చేసిన దగ్గర ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ జరుగుతుంది. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అయినాక అందులో ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాం. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ 2 స్పాట్లను గుర్తించినట్టుగా పేర్కొనడం జరిగింది. ఒక స్పాట్లో ఈ మృతదేహం దొరికింది, ఏదైతే గుర్ప్రీత్ సింగ్కి సంబంధించి. మరొక స్పాట్లో తవ్వకాలు ఎంతవరకు వచ్చింది? సో ఇంకో స్పాట్లో కూడా ఆల్మోస్ట్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. సో అది ఏంటిదంటే ఒక 6 feet వరకు కూడా ఇప్పుడు వెళ్ళడం జరిగింది. అక్కడ మనకి ఈ కంపార్ట్మెంట్స్ అడ్డు వస్తాయి, టన్నల్ బోరింగ్. సో అవి వచ్చినప్పుడు వాటిని కట్ చేసుకుంటూ అట్లనే ఈ స్లష్ వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ వస్తున్నప్పుడు వాటిని డీవాటర్ చేసుకుంటూ కూడా ఆ ఇంకో స్పాట్లో కూడా ఇప్పుడు ఆ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మన సింగరేణి వర్కర్స్, ర్యాట్ మైనర్స్ వాళ్ళకి ఆ 2 ప్లేసెస్లో కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. సో అది మేబీ ఇవాళ రేపట్లో విల్ ఫైండ్ సంథింగ్. మరొకసారి నిన్న కూడా ఈ క్యాడవర్ డాగ్స్ని లోపలికి తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. నిన్న మళ్ళీ ఇంకా ఎన్ని స్పాట్లను ఈ క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి? సో అదే ప్లేస్లో, ఆ సెకండ్ ప్లేస్లో ఉన్నదాన్నే మళ్ళీ కన్ఫర్మ్ చేయడానికి వీటిని మళ్ళీ పంపించడం జరిగింది. ఎందుకంటే మనము ఆల్రెడీ కొంత తవ్వి ఉన్నప్పుడు డాగ్స్ ఇంకా బెటర్గా ఐడెంటిఫై చేయగలుగుతాయి. ఆ సెకండ్ ప్లేస్కి మనం తీసుకెళ్ళిన దగ్గరికి డాగ్స్ అక్కడ కూడా కొంచెం కూర్చున్నాయి అంటే దే ఆర్ గెట్టింగ్ సమ్ స్మెల్ ఫ్రమ్ దట్ ప్లేస్ అన్నట్టు. సో అక్కడ వాళ్ళు మళ్ళీ ఆ డాగ్స్ కూర్చొని కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో అది మనం ఇంకా రెస్క్యూ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అక్కడ తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. సో ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఈ ర్యాట్ మైనర్స్ టీము అట్లానే మన సింగరేణి టీమ్స్ లోపలికి వెళ్ళినాయి, వాళ్ళ తవ్వకాలు జరుగుతున్నాయి. గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించినటువంటి ఆ చుట్టుపక్కల అదే ప్రాంతానికి సంబంధించి ఇంకొంతమంది ఆచూకీ ఏమైనా దొరికే అవకాశం? సో మనము మొత్తంగా ఆ చుట్టుపక్కల మొత్తం కూడా మనము దాన్ని తవ్వి అన్నీ చూడాలనే వెళ్తున్నాం. సో మనకు ప్రియారిటీ ఏమిటంటే ఈ డాగ్స్ కానీ ఇవి కానీ చేసినప్పుడు అక్కడ ఎక్కువ మ్యాన్ పవర్ని పెట్టి కంటిన్యూ చేస్తున్నాము. ఆ గురుప్రీత్ చుట్టుపక్కల కూడా మనం ఇప్పుడు అక్కడ కూడా మనం తవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఏమైనా ఏదైనా మనకి అవుట్పుట్ వచ్చినా ఏమైనా తెలిసినా కూడా మీకు తెలియజేస్తాము. సో అది చేసుకుంటూ మనకి ఎక్కడైతే డాగ్స్ ఫైనలైజ్ చేసినాయో అక్కడ కూడా మనం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. అది కాకుండా మన ఎక్స్కవేటర్స్ ఇవన్నీ పోకుండా ఇనిషియల్గా మనకి చాలా ఐరన్ మెటీరియల్ అదంతా అడ్డు ఉండేది. సో ఆ ఐరన్ మెటీరియల్ అంతా రిమూవ్ చేసిన ఇప్పుడు ఎక్స్కవేటర్స్ కూడా దానిపైనకి వెళ్ళడం జరిగింది. దాంతో కూడా ఇంకా ఫర్దర్గా కొంచెం స్పీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నిన్న మినిస్టర్ గారు రివ్యూ చేసినప్పుడు కూడా ఈ రోబోస్ని కూడా మనం ఎంగేజ్ చేసుకోవాలి. వాటి ద్వారా కూడా ఈ ఏదైతే ఉందో మొత్తం మడ్ని తీసేసి అక్కడ మనం రోబోస్ని యూజ్ చేయాలని చెప్పేసి ఒక అప్రాక్సిమేట్గా 4 కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా ఆ రోబోస్ని ఖచ్చితంగా యూజ్ చేయాలని మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం మనం ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రేపటి వరకు మ్యాక్సిమం ఆ రోబో టీం కూడా వచ్చి దాని ద్వారా కూడా మనం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తాం. రేపు ఏ టైం వరకు రోబోస్ ఇక్కడికి రావచ్చు? సో మనం అనుకున్న దాని ప్రకారం రేపు ఈ టైం వరకు కూడా రోబోస్ ఇక్కడికి వస్తాయని అనుకుంటున్నాము. రాగానే కూడా మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. అక్కడ లాస్ట్లో ఏదైతే 0 పాయింట్ దగ్గర కొంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది. సెగ్మెంట్స్ అన్నీ కూడా కొంత నెర్రలు ఇచ్చినాయి, అక్కడ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది అంటున్నారు. ఎట్లా ఉంది సార్ నిజంగానే అటువంటి పరిస్థితి? మనం చెప్పేది ఏంటిదంటే రెస్క్యూ ఆపరేషన్ మనకి ఇక్కడ జిఎస్ఐ పనిచేస్తుంది, ఎన్జిఆర్ఐ పనిచేస్తుంది, ఆర్మీ పనిచేస్తుంది, ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తుంది. సో
సో వాళ్ళ ఒపీనియనము వాళ్ళ ఎక్స్పర్టైజ్ తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, ఎవరు ఎటువంటి ఇది కాకూడదు అన్న ఉద్దేశంతో మనం ఆ రెస్క్యూ ఆపరేషన్ని కంటిన్యూ చేస్తున్నాం. సో ఇనిషియల్గా జిఎస్ఐ వాళ్ళు ఆ లాస్ట్ 20 మీటర్ స్ట్రెచ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా మనం టచ్ చేయకూడదు. యువతలంతా కంప్లీట్ చేసుకున్నాక దెన్ వీల్ అగైన్ టెల్ దాని ప్రకారం వీల్ గో ఫర్దర్ అని చెప్పారు. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు రోబోస్ కూడా తీసుకురావడం జరుగుతుంది. మళ్ళీ మనము జిఎస్ఐ టీం ఇప్పుడు కూడా పోతుంది. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఎక్స్పర్టైజ్ తీసుకొని మనం రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. లోపలికి వెళ్ళేటటువంటి ఈ రెస్క్యూ టీంకు సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు సార్? ఎందుకంటే అక్కడ కొంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వీరి సేఫ్టీ కోసం ఎటువంటి సో బేసిక్గా వీళ్ళకి ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ మనకి హెల్మెట్ కానీ, షూస్ కానీ, లేకపోతే ఎస్కేప్ రూట్ కానీ అవన్నీ పెట్టుకొని ఉంటాము. బట్ వాళ్ళకి ఎక్కడ సేఫ్టీ లేదో అక్కడికి యాజ్ ఆఫ్ నో అయితే పంపట్లేదు, మనము రోబోస్నే వాడతాం అక్కడ. సో ఎక్కడ వరకు మనకి జిఎస్ఐ, ఎన్జిఆర్ఐ, మళ్ళీ అట్లానే మిగతా టీమ్స్ ఎక్కడ వరకు వీళ్ళు పని చేయొచ్చు, ఎక్కడ వరకు సేఫ్గా పని చేయొచ్చు అన్న దాని ప్రకారమే మనము వాళ్ళని పంపిస్తున్నాం. ఫర్దర్గా అయితే మనం రోబోస్ని యూజ్ చేస్తాం. సో మొత్తం ఎంతమంది టీం అంటే ఎంతమంది సభ్యుల బృందం అంతా కూడా ఇక్కడ పనిచేస్తారు? సో మనకి టోటల్గా ఇనిషియల్గా 654 వర్కర్స్, 54 మెంబర్స్ ఆఫీసర్స్ క్యాడర్ ఉండదు. సో అందులో ఇప్పుడు పనిచేస్తున్న వర్కర్స్ 520, 530 పనిచేస్తున్నారు. సో ఈ షిఫ్ట్కి ఆల్మోస్ట్ 100 to 120 మెంబర్స్ లోపలికి పోతారు. అట్లా మార్నింగ్ 7 o'clock ఒకటి, 3 o'clock ఒకటి, నైట్ 11 o'clock వస్తుంది. ఇది కాకుండా ఇప్పుడు 11 o'clock టైం కూడా పోతారు. కానీ 11 o'clock పోయేది, ఇప్పుడు పోయేది 100 మెంబర్స్ పోరు, వాళ్ళు అరౌండ్ 60 అట్లా పోతారు. సో ఓవరాల్గా ఒక 350 to 400 మెంబర్స్ పర్ డే లోపల పనిచేస్తారు. మొదటి రోజుకు ఈ రోజుకు చూసుకున్నట్టయితే రెస్క్యూ పనులు ఎక్కడ దాకా వచ్చాయి, ఏ పాయింట్ దాకా ఇప్పుడు రెస్క్యూ టీం అంతా కూడా వెళ్తున్నారు, ఈ రెస్క్యూ పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం? సో రెస్క్యూ టీము మొదటి రోజు అయితే మనం 11 kilometers వరకే పోగలిగినాం. ఆ తర్వాత కన్వేయర్ బెల్ట్ ఎక్కి ఆ తర్వాత లాస్ట్ కూడా పోలేకపోయారు. ఇప్పుడు మనం వీఆర్ ఏబుల్ టు గో టు ద లాస్ట్ పాయింట్. కాకపోతే లాస్ట్ 20 meters వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ రెస్క్యూ బికాస్ ఆఫ్ దిస్ జిఎస్ఐ ఒపీనియన్. అక్కడ మనము మోస్ట్లీ రోబోస్ వాడతాము అండ్ వీళ్ళ ఫర్దర్ ఒపీనియన్ ప్రకారం ముందుకు పోతాం. బట్ మనం ఇప్పుడు మొత్తం వెళ్ళగలుగుతాం టోటల్గా. సో టన్నెల్ లోపల పూర్తిగా 2 భాగాలుగా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. D1, D2 అంటూ కూడా 2 భాగాలుగా చేసుకొని పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తవ్వకాలు ఎక్కడ జరుగుతుంది? అది D1, D2 అనేది మనం టెక్నికల్గా మనం పెట్టుకున్న టర్మ్. అది ఏంటిదంటే మనకి డాగ్స్ ఐడెంటిఫై చేసిన 2 places. సో ఒక ప్లేస్లో ఇప్పుడు మనం ఒక మృతదేహాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, ఇంకో ప్లేస్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. సో ఇది మనకు వచ్చిన ఈ జీపీఆర్ కానీ ఆ క్యాడవర్ డాగ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన పర్పస్ కోసం మనం అది పెట్టుకోవడం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా ఏదైతే లోపల టన్నెల్ లోపల పనులన్నీ కూడా వేగవంతం జరుగుతున్నాయి. పూర్తిగా లోపలికి వెళ్ళినటువంటి క్యాడవర్ డాగ్స్ 2 స్పాట్లను గుర్తించినటువంటి నేపథ్యంలో ఒక స్పాట్లో గురుప్రీత్ సింగ్కి సంబంధించినటువంటి మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. మరో స్పాట్లో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. మరోమారు క్యాడవర్ డాగ్స్ తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడే కొద్దిసేపు కూర్చున్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ కూడా ఏదైనా దొరికేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటూ కూడా ఎవరైతే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, SLBC టన్నెల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.